ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేస్తోంది. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ పార్టీ నేతలంతా నిరసన తెలుపుతూ ఉన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. 6 గ్యారంటీల పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అంటున్నారు భూమన. ఈ ర్యాలీ ద్వారా మీరు ఈ నిరసన ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారు? చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలుగా ప్రజలను ఎంత దగా చేసింది, ఎంత మోసం చేసింది, ఎంత వంచన చేసింది. 143 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పథకాల పేరుతో 6 అతి గొప్ప కార్యక్రమాలని ప్రకటించి సంతకాలు చేసి డిఎస్సి అని ప్రజలకు ద్రోహం చేసి అందరినీ కూడా వంచినందుకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు 2 సంవత్సరాల వెన్నుపోటు దినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అత్యంత నిరసన కార్యక్రమంగా మలుచుకొని దీన్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమంగా చేస్తున్నారు. మీరు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి జనంలో తీసుకునే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తుంది. అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతి సాధించింది, 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రయత్నము కూటమి సర్కారు చేస్తుంది. ఏ రకంగా చూడాల్సిన అవసరం? ప్రజలకు చేసినటువంటి ద్రోహంలో చంద్రబాబు గారు ప్రగతి సాధించారు. ఆడవాళ్లకు చేసినటువంటి మోసంలో చంద్రబాబు ప్రగతి సాధించినారు. అబద్ధాలు చెప్పటంలో గతంలో కంటే ఇప్పటి ఈ 2 సంవత్సరాలలో మరింత ప్రగతి సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయించి వాళ్ళనందరినీ జైళ్లకు పంపించడంలో ప్రగతి సాధించినారు. ఆయన చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరలా, ఒక్కదాన్ని కూడా ఆయన తీర్చాలన్నటువంటి తపన లేదు. ఆయనకు ఉన్నదంతా కూడా మోస చింతన తప్ప మరొకటి కాదు. ఈరోజు ఆయన జరుపుతున్నటువంటి సభ పచ్చి మోసం, పచ్చి వంచన. ఆయన ఈరోజు చెప్పబోయేటువంటి అబద్ధాలు అన్నీ ఇన్ని కావు. సాయంత్రం ఆయనకు తిరిగి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం. అంటే ఖచ్చితంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ చంద్రబాబు సర్కారును నిలదీస్తూ కూటమి సర్కారు 2 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజల్ని వంచన చేసిందంటూ వైసీపీ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గ్రూప్ థియేటర్స్ దగ్గర నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర వెళ్ళి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నివాళులు అర్పించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు కూటమి సర్కారు చేస్తున్న విజయోత్సవ సభ ఒకవైపుతే మరోవైపు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున తిరుపతిలో కొనసాగుతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.